బాలు వినపడుతుందండి. ఓకే ఓకే చూడండి చూడండి ఓకే ఓకే ఎందుకు ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ ప్రత్యక్ష ఖర్చులన్నీ కూడా మనం ఆ, ఆ, దీని కాస్ట్ ఆఫ్ గుడ్స్ సోల్డ్ లెక్కించేటప్పుడు ఈ ప్రత్యక్ష ఖర్చులన్నింటినీ కూడా మనం నేర్చుకోవాల్సిన తెలుసుకోవాలి. ఏ ప్రత్యక్ష ఖర్చులు అంటే మనం వర్తక లాభనష్టాల ఖాతాను తయారు చేసేప్పుడు ఫస్ట్ ఇయర్లో వర్తక ఖాతాలో ఏ అయితే డెబిట్ చేస్తామో అవన్నీ కూడా ప్రత్యక్ష ఖర్చులు అవుతుంది. అవి ఏంటంటే కొనుగోలు కానీ, కొనుగోలు రవాణా కానీ, దిగుమతి సుంకాలు కానీ, ఆక్ట్రాయ్ కానీ, ప్రవేశ పన్ను కానీ, ఎక్సైజ్ సుంకం కానీ, తర్వాత వేతనాలు కానీ, ఉత్పాదక వేతనాలు, వేతనాలు మరియు జీతాలు, తర్వాత ఉత్పాదక వేతనాలు మరియు జీతాలు, ఇంధనము, తర్వాత నీరు, ప్రవర్తక శక్తి, ఫ్యాక్టరీ శుభ్రత ఖర్చులు, ఫ్యాక్టరీ బీమా, ఇవన్నీ కూడా ఏమవుతాయంటే ప్రత్యక్ష ఖర్చులు అవుతాయి. ఇది కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ లెక్కించేటప్పుడు ఈ ప్రత్యక్ష ఖర్చులను తెలుసుకోవడం అనేది మనకి చాలా చాలా అవసరం. ఇక రెండోది ఏంటంటే నిర్వహణ ఖర్చులు. అనగా నిర్వహణ ఖర్చులు అంటే పరోక్ష ఖర్చులు. పరోక్ష ఖర్చులు అంటే మనం ఇంతకుముందు వర్తక లాభ నష్టాల ఖాతా తయారు చేసేటప్పుడు లాభ నష్టాల ఖాతాలో నమోదు చేసినటువంటి ఖర్చులని మనం పరోక్ష ఖర్చులు అంటాం. ఈ పరోక్ష ఖర్చులు ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ పరోక్ష ఖర్చులు అంటే, లేదా ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ నిర్వహణ ఖర్చులు అని కూడా అంటాం. వీటిని మనం ఎన్ని రకాలుగా వర్గీకరిస్తామంటే 3 రకాలుగా వర్గీకరిస్తాం. నిర్వహణ ఖర్చులు అని 3 రకాలుగా వర్గీకరిస్తాం. అవేంటంటే పరిపాలనా ఖర్చులు, పరిపాలనా ఖర్చులు, ఆ తర్వాత అమ్మకం ఖర్చులు, తర్వాత పంపిణీ ఖర్చులు. 3 రకాలుగా ఉంటాయి ఈ నిర్వహణ ఖర్చుల్ని. నిర్వహణ ఖర్చులు ఏమనిపిస్తాం? పరోక్ష ఖర్చులనే నిర్వహణ ఖర్చులు అంటాం. పరిపాలనా ఖర్చులు, అమ్మకం ఖర్చులు, పంపిణీ ఖర్చులు. పరిపాలనా ఖర్చులు అంటే వ్యాపార సాధారణ పరిపాలన నిర్వహణకు చెల్లించిన ఖర్చులను పరిపాలనా ఖర్చులు అంటాం. వ్యాపార సాధారణ పరిపాలనా నిర్వహణకు చెల్లించిన ఖర్చులు. ఉదాహరణకి జీతాలు, కానీ, వ్యవస్థాపన ఖర్చులు కానీ, జీతాలు వేతనాలు కానీ, అనుత్పాదక వేతనాలు కానీ, అద్దె రేట్లు, బీమా, తర్వాత లైటింగ్, తర్వాత పోస్టేజ్ మరియు టెలిగ్రామ్, తర్వాత టెలిఫోన్, టెలెక్స్, న్యాయపరమైన ఖర్చులు, ఇవన్నీ ఆడిట్ ఖర్చులు, గణక ఖర్చులు, ఇవన్నీ కూడా పరిపాలనా ఖర్చుల్లోకి వస్తాయి. తర్వాత అమ్మకం ఖర్చులు అంటే పరిపాలనా ఖర్చులు అంటే లాభ నష్టాల ఖాతాలో డెబిట్ చేసేటువంటి ఖర్చులలో అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ అని అనుకుంటాం మనం. ఈ అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ అన్నీ కూడా పరిపాలనా ఖర్చులు అవుతాయి. అద్దె రేట్లు, పన్నులు, బీమా, జీతాలు వేతనాలు, అనుత్పాదక వేతనాలు, టెలిగ్రామ్, టెలిఫోన్, టెలెక్స్, తర్వాత న్యాయపరమైన ఖర్చులు, గణక ఖర్చులు, ఆడిట్ ఖర్చులు, ఇవన్నీ కూడా ఏమవుతాయంటే పరిపాలనా ఖర్చులు అవుతాయి. తర్వాత అమ్మకం ఖర్చులు, అమ్మకాలను పెంచడానికి లేదా అమ్మకాలకు అవసరమయ్యే ఖర్చులని అమ్మకం ఖర్చులు అంటాం. అవి ఏంటంటే అమ్మకం సిబ్బంది జీతాలు, తర్వాత ప్రయాణపు ఖర్చులు, ఆ తర్వాత అడ్వర్టైజింగ్ ప్రకటన ఖర్చులు, తర్వాత బ్రోకరేజ్ ఆన్ సేల్స్ అమ్మకాలపై బ్రోకరేజీ, ఫ్రీ శాంపిల్స్ ఉచిత శాంపిల్స్, ఇవన్నీ కూడా ఏమవుతాయి అంటే అమ్మకం ఖర్చులు అవుతాయి. ఇక నెక్స్ట్ పంపిణీ ఖర్చులు అంటే అమ్మినటువంటి సరుకులను వినియోగదారులకు చేరవేయడానికి పెట్టేటువంటి ఖర్చులను ఏమనిపిస్తామంటే పంపిణీ ఖర్చులు. హలో వినపడుతుందా? హలో హలో ఓకే డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్ పంపిణీ ఖర్చులు. అమ్మిన సరుకులను వినియోగదారులకు చేరవేయడానికి పెట్టేటువంటి ఖర్చులను ఏమనిపిస్తామంటే పంపిణీ ఖర్చులు అంటాం. అమ్మకందారుల రవాణా, తర్వాత గిడ్డంగి అద్దె, గోడౌన్ రెంట్. అమ్మకందారుల రవాణా అంటే అమ్మకాల రవాణా, అమ్మకాల రవాణా అంటే తర్వాత గోడౌన్ అద్దె, తర్వాత గోడౌన్ బీమా, తర్వాత గిడ్డంగి ఖర్చులు, ఆ తర్వాత ప్యాకింగ్ ఖర్చులు, ఆ తర్వాత పంపిణీ వాహనానికి సంబంధించిన ఖర్చులు. అమ్మకాల రవాణా, గోడౌన్ అద్దె, గోడౌన్ బీమా, గోడౌన్ ఖర్చులు, ప్యాకింగ్ ఖర్చులు, పంపిణీ వాహనాల ఖర్చులు, ఇవన్నిటిని కూడా మనం ఏమనిపిస్తామంటే పంపిణీ ఖర్చుల్లోకి వస్తాయి. ఈ మూడింటిని కలిపి నిర్వహణ ఖర్చులు అంటాం. నిర్వహణ ఖర్చుల్ని 3 రకాలుగా వర్గీకరిస్తాం. పరిపాలనా ఖర్చులు, అమ్మకం ఖర్చులు, పంపిణీ ఖర్చులు. ఆ తర్వాత నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ చూడండి నిర్వహణ ఆదాయము, ఆపరేటింగ్ ఇన్కమ్. నిర్వహణ ఆదాయము, ఆపరేటింగ్ ఇన్కమ్. వర్తక వ్యాపార నిర్వహణ ద్వారా పొందిన సాధారణ ఆదాయాలను ఏమనిపిస్తామంటే నిర్వహణ ఆదాయాలు అంటాం. వర్తక వ్యాపార నిర్వహణ ద్వారా పొందిన ఆదాయాలని ఆపరేటింగ్ ఇన్కమ్, నిర్వహణ ఆదాయము అంటాం. అవేంటంటే ఈ ఆదాయాలు వర్తకానికి అనుబంధంగా ఉంటాయి. ఉదాహరణకి ఖాళీ గోని సంచుల అమ్మకం వల్ల వచ్చేటువంటి ఆదాయం, తర్వాత వచ్చిన కమిషన్, వచ్చిన డిస్కౌంట్, వీటిని ఆపరేటింగ్ ఇన్కమ్, నిర్వహణేతర ఆదాయం అంటాం.
ఖాళీ సంచుల అమ్మకం వలన ఆదాయం. ఖాళీ గోను సంచులు ఉంటాయి. ఆ ఖాళీ గోను సంచులు అమ్మామనుకో ఎంతో కొంత ఆదాయం వస్తది. అది నిర్వహణ ఆదాయం అవుతుంది. అదేవిధంగా కమిషన్ వస్తది. ఆ వచ్చిన కమిషన్ అది నిర్వహణ ఆదాయం అవుతుంది. తర్వాత వచ్చిన డిస్కౌంట్ అది కూడా ఏమవుతుందంటే నిర్వహణ ఆదాయం అవుతుంది. ఇక నెక్స్ట్ నిర్వహణేతర ఆదాయము, నాన్ ఆపరేటింగ్ ఇన్కమ్. నాన్ ఆపరేటింగ్ ఇన్కమ్ నిర్వహణేతర ఆదాయము. ఈ నిర్వహణేతర ఆదాయాలు అంటే వర్తకేతర వర్తకేతర కార్యకలాపాల ద్వారా వర్తకేతర వ్యవహారాల ద్వారా వచ్చినటువంటి వర్తకేతర వ్యవహారాల ద్వారా వచ్చినటువంటి ఆదాయాన్ని ఏమని పిలుస్తామంటే వర్తకేతర వ్యవహారాల ద్వారా వచ్చినటువంటి ఆదాయాన్ని నిర్వహణేతర ఆదాయము అని అంటాం. వర్తకేతర వ్యవహారాల ద్వారా వచ్చిన ఆదాయాన్ని నిర్వహణేతర ఆదాయము అని అంటాం. అవేంటంటే పెట్టుబడులపై వడ్డీ, బ్యాంక్ డిపాజిట్లపై వడ్డీ, బదిలీ ఫీజు. మనం పెట్టుబడులు పెడతాం బ్యాంకుల్లో ఎక్కడన్నా, వాటి మీద వచ్చేటువంటి వడ్డీ ఉంటుంది. అదేవిధంగా బ్యాంకులో డిపాజిట్ చేస్తాం, ఆ డిపాజిట్ల మీద వచ్చే వడ్డీ ఉంటుంది. ఆ తర్వాత వాటాలని బదిలీ చేయడానికి కొంత ఫీజుని కలెక్ట్ చేస్తాం. ఇవన్నీ కూడా నాన్ ఆపరేటింగ్ ఇన్కమ్ నిర్వహణేతర ఆదాయాల్లోకి వస్తాయి. తర్వాత ఇక నెక్స్ట్ నిర్వహణేతర ఖర్చులు. నిర్వహణేతర ఖర్చుల్లో ఏముంటాయంటే వ్యాపార నిర్వహణేతర ఖర్చులు, నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్. వ్యాపార నిర్వహణకు ప్రత్యక్షంగా సంబంధం లేనటువంటి ఖర్చులను నిర్వహణేతర ఖర్చులు అంటాం. వ్యాపార నిర్వహణకు ప్రత్యక్షంగా సంబంధం లేనటువంటి ఖర్చులని నాన్ ఆపరేటింగ్ ఇన్కమ్, నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ నిర్వహణేతర ఖర్చులు అంటాం. ఆర్థికపరమైన ఖర్చులన్నీ కూడా ఏమవుతాయంటే నిర్వహణేతర ఖర్చులుగానే పరిగణింపబడతాయి. ఆర్థికపరమైనటువంటి ఖర్చులన్నీ కూడా నిర్వహణేతర ఖర్చులుగా పరిగణింపబడతాయి. అవి ఏంటంటే ఇంట్రెస్ట్ పెయిడ్ చెల్లించిన వడ్డీ, తర్వాత బ్యాంక్ ఛార్జెస్ లేదా బ్యాంక్ ఖర్చులు, కమిషన్, ఇవన్నీ కూడా ఏమవుతాయంటే నాన్ ఆపరేటింగ్ ఇన్కమ్, నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ నిర్వహణేతర ఖర్చులు అంటే వ్యాపార నిర్వహణ కార్యకలాపాలకు సంబంధం లేకుండా సంపాదించినటువంటి ఖర్చులు, సంబంధం లేకుండా చెల్లించినటువంటి ఖర్చులను నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ అంటాం. ఈ ఆల్ ఫైనాన్షియల్ ఎక్స్పెన్సెస్ ఆర్ నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్. ఆర్థికపరమైనటువంటి ఖర్చులన్నీ కూడా నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ నిర్వహణేతర ఖర్చులుగా పరిగణించడం జరుగుతుంది. అవి ఏంటంటే చెల్లించిన వడ్డీ, తర్వాత బ్యాంక్ ఛార్జీలు లేదా బ్యాంకు ఖర్చులు, కమిషన్, ఇవన్నీ కూడా ఏమవుతాయంటే నిర్వహణేతర ఖర్చులు అవుతాయి. ఇక నెక్స్ట్ నిర్వహణేతర నష్టాలు, నా లాసెస్, నాన్ ఆపరేటింగ్ లాసెస్ అంటాం. నాన్ ఆపరేటింగ్ లాసెస్ అవేంటంటే వర్తకేతర వ్యవహారాల వలన సంభవించినటువంటి నష్టాన్ని నిర్వహణేతర నష్టాలు అంటాం. వర్తకేతర వ్యవహారాల వలన సంభవించినటువంటి నష్టాన్ని నిర్వహణేతర నష్టాలు అని అంటాం. అవేంటంటే స్థిరాస్తుల అమ్మకంపై నష్టం, పెట్టుబడుల అమ్మకంపై నష్టం, ఇవి నిర్వహణేతర నష్టాల్లోకి పరిగణింపబడతాయి. స్థిరాస్తుల అమ్మకంపై నష్టం, పెట్టుబడుల అమ్మకంపై నష్టం, ఇవి వర్తకేతర నష్టాలుగా పరిగణించడం అనేది జరుగుతుంది. ఇవి ఈ దీనికి సంబంధించి తులనాత్మక ఆదాయ నివేదికకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు ఇవి. ఇప్పుడు దీనికి చిన్న కింద నమూనా ఇచ్చారు చూడండి. తులనాత్మక ఆదాయ పట్టిక నమూనా అని ఇచ్చాం. అందులో ఫస్ట్ ఏం తీసుకోవాలి? నికర అమ్మకాలు తీసుకోవాలి. నికర అమ్మకాలు అంటే ఎలా వస్తాయి మనకి? అమ్మకాలు మైనస్ అమ్మకాలు మైనస్ వాపసులు. ఎస్, అమ్మకాలు మైనస్ అమ్మకాల వాపసులు నికర అమ్మకాలు వస్తాయి. ఈ నికర అమ్మకాల్లోంచి అమ్మిన సరుకులు వేయం ఉంటుంది, రెండోది తీసేయాలి. అమ్మకాల్లోంచి అమ్మిన సరుకులు వేయం తీసేస్తే మనకేమొస్తుందండి? గ్రాస్ ప్రాఫిట్, స్థూల లాభం వస్తుంది. అందులోంచి ఏం చేయాలంటే నిర్వహణ ఖర్చులు. ఇప్పుడు 3 రకాలైనటువంటి ఖర్చులు ఉంటాయని చెప్పాను. నిర్వహణ ఖర్చులు, పరిపాలనా ఖర్చులు, అమ్మకం ఖర్చులు, పంపిణీ ఖర్చులు. అవి 3 కూడా 1 by 1 ఇక్కడ వేసుకుని అవన్నీ ఇన్నర్ కాలంలో వేసి కూడి అవుటర్ కాలంలో వేయాలి. అవుటర్ కాలంలో వేసి తీసేయాలి. తీసేసిన తర్వాత యాడ్ నిర్వహణ ఆదాయము. నిర్వహణ ఆదాయం అంటే ఏం చెప్పాను? ఖాళీ గూడు సంచుల అమ్మకం, వచ్చిన కమిషను, వచ్చిన డిస్కౌంట్. అంటే వ్యాపార కార్యకలాపాలను నిర్వహించేటువంటి క్రమంలో సంస్థకు ఏదైనా ఆదాయాలు వచ్చినట్లయితే అట్లాంటి ఆదాయాలను ఏమనిపిస్తామంటే నిర్వహణ ఆదాయాలు అంటాం. ఖాళీ సంచుల అమ్మకం వల్ల వచ్చేటువంటి ఆదాయం, తర్వాత వచ్చినటువంటి కమిషన్, తర్వాత వచ్చిన డిస్కౌంట్, ఈ 3 కూడా ఏమవుతాయి అంటే నిర్వహణ ఆదాయం అవుతాయి. ఈ నిర్వహణ ఆదాయాన్ని కూడాలి. కూడితే మనకి ఏమొస్తుందంటే నిర్వహణ లాభం వస్తుంది. ఆపరేటింగ్ ప్రాఫిట్, నిర్వహణ లాభం వస్తుంది. లెస్ వాటిని ఈ నిర్వహణ లాభం నుంచి ఏం చేయాలంటే ఈ నిర్వహణేతర ఖర్చులు లేదా నష్టాలు తీసేయాలి. అంటే ఆదాయపు పన్ను మినహా మిగిలిన నిర్వహణేతరటువంటి ఖర్చులు కానీ నష్టాలు కానీ ఏమైనా ఉన్నట్లయితే నిర్వహణేతర ఖర్చులు చూడండి ఇక్కడ ఉన్నాయి. నిర్వహణేతర ఖర్చులు అంటే ఆర్థికపరమైన ఖర్చులన్నింటినీ కూడా మనం ఏం చేస్తామంటే నిర్వహణేతర ఖర్చులుగా పరిగణిస్తాం. అవి ఏంటంటే చెల్లించిన వడ్డీ, తర్వాత బ్యాంక్ ఖర్చులు, ఆ తర్వాత బ్యాంక్ ఛార్జీలు, తర్వాత కమిషన్, ఇవన్నీ కూడా నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ నిర్వహణేతర ఖర్చులు. మరియు నష్టాలంటే స్థిరాస్తుల అమ్మకంపై నష్టం,
స్థిరాస్తుల పెట్టుబడి అమ్మకంపై ఆస్తులపై నష్టం, పెట్టుబడుల అమ్మకంపై నష్టం. ఈ రెండింటిని మనం ఏం చేస్తామంటే ఇక్కడ నిర్వహణేతర ఖర్చులు లేదా నష్టాల్లో తీసేస్తాం. ఇందులో ఆదాయపు పన్ను ఏమైనా ఇచ్చినట్లయితే దాన్ని తీసుకోకూడదు. తర్వాత ఇప్పుడు ఏం చేస్తామంటే యాడ్ నిర్వహణేతర ఆదాయాలు అంటే వ్యాపార కార్యకలాపాలతో సంబంధం లేకుండా సంస్థ ఏవైనా ఆదాయాలు సంబంధించినట్లయితే అట్లాంటి ఆదాయాలని మనం ఏమి పిలుస్తామంటే నిర్వహణేతర ఆదాయాలు అంటాం. అవేంటంటే పెట్టుబడులపై వడ్డీ, బ్యాంకు డిపాజిట్లపై వడ్డీ, ఆ తర్వాత ట్రాన్స్ఫర్ ఫీజు, బదిలీ ఫీజు, వీటిని నిర్వహణేతర ఆదాయాలు అంటాం. ఈ నిర్వహణేతర ఆదాయాలను కూడా మనం కూడాలి. ఈ నిర్వహణేతర ఆదాయాన్ని కూడితే మనకేమొస్తుందంటే పన్నుకు ముందు లాభము అనేది జరుగుతుంది. ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్, పీబీటీ అంటాం. ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ వస్తుంది. లెస్ అందులోంచి పన్నులు ఏవైనా ఇచ్చినట్లయితే తీసేయాలి. తీసేస్తే మనకి పిఏటి, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అనేది రావడం జరుగుతుంది. ఇది ఆల్రెడీ మనం ఊర్ధ్వరూప ఆదాయ నివేదిక తయారు చేసినప్పుడు మనం నేర్చుకున్న అంశాలే ఇవన్నీ కూడా. కాకపోతే ఇక్కడ అక్కడ ఏంటంటే ఒకే సంవత్సరానికి తయారు చేసాం. ఇక్కడ ఏమవుతుందంటే 2 సంవత్సరాలకి ఇస్తాడు మనకి. ఇది చూడండి, లిటిల్ ఫ్లవర్ కింద ప్రాబ్లం ఇచ్చాడు. ఈ ప్రాబ్లం చూడండి, లిటిల్ ఫ్లవర్ కంపెనీ లిమిటెడ్ యొక్క సంక్షిప్త ఆదాయ పట్టిక నుంచి సంక్షిప్తపరిచిన ఆదాయ పట్టిక క్రింది విధంగా కలదు. చూడండి, ఏమిచ్చాడంటే మనకి 2007 2008కి సంబంధించినటువంటి వివరాలు, 2007 2008కి సంబంధించినటువంటి వివరాలు మనకి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఫస్ట్ అమ్మకాలు, ఆ తర్వాత అమ్మిన సరుకులు వ్యయం 2 సంవత్సరాలకి ఇచ్చాడు. చూడండి, 2 సంవత్సరాలకి మనం తీసుకోవాలి. ఫస్ట్ ఇట్లా చూడండి వివరాలు 2007 2008 సంవత్సరాలకు లిటిల్ ఫ్లవర్ కంపెనీ లిమిటెడ్ యొక్క తులనాత్మక ఆదాయ పట్టిక అని ఇవ్వడం జరిగింది. తులనాత్మక ఆదాయ పట్టిక అని చెప్పి ఇవ్వడం జరిగింది. 2007 2008కి సంబంధించి ఇచ్చాడు. ఆ తర్వాత ఏంటంటే పెరిగిన మరియు తగ్గిన మొత్తం ఇచ్చాడు. ఆ తర్వాత పెరిగిన మరియు తగ్గిన శాతం తీసుకోవాలి. ఇట్లా 5 కాలమ్స్ ఉంటాయి. ఈ 5 కాలమ్స్లో ఫస్ట్ నికర అమ్మకాలు. మనకి ఇచ్చినటువంటి లెక్కలో అమ్మకాల వాపసులు లేవు కాబట్టి మనకిచ్చిన అమ్మకాలే ఏమవుతాయి అంటే నికర అమ్మకాలు అవుతాయి. ఈ నికర అమ్మకాల్లోంచి డైరెక్ట్గా ఇచ్చాడు. రెండోది అమ్మిన సరుకులు వ్యయం చూడండి, డైరెక్ట్గా ఇచ్చాడు. కాబట్టి నికర అమ్మకాల్లోంచి అమ్మిన సరుకులు వ్యయం తీసేయండి. 15,50,000 నుంచి 12,50,000 తీసేస్తే 3 లక్షలు వస్తుంది 2007లో. 2008లో 17,10,000 నుంచి 13 లక్షలు తీసేస్తే 4,10,000 వస్తుంది. ఆ తర్వాత స్థూల లాభము వచ్చింది. స్థూల లాభం వచ్చిన తర్వాత నిర్వహణ ఖర్చులు. స్థూల లాభం వచ్చిన తర్వాత నిర్వహణ ఖర్చులు మనకి విడివిడిగా ఇచ్చాడు. ఒకటే ఇచ్చాడు, కార్యాలయ ఖర్చులు, తర్వాత అమ్మకం ఖర్చులు, తర్వాత పంపిణీ ఖర్చులు. ఈ 3 కూడితే మొత్తం నిర్వహణ ఖర్చులు వచ్చింది. ఎంత వచ్చింది? 1,10,000, 1,34,500. ఈ 3 లక్షల్లోంచి 1,10,000 తీసేయండి. తీసేస్తే 1,90,000 వస్తుంది. అదేవిధంగా ఈ 4,10,000లోంచి ఈ 1,35,000 తీసేస్తే 2,75,000 రావడం అనేది జరుగుతుంది. 75,500 వచ్చింది. ఆ తర్వాత మనకి ఇందులో నిర్వహణ ఆదాయాలని ఏమీ లేవు కూడటానికి, కాబట్టి దాన్ని తీసేసాం, వేసుకోలేదు. తర్వాత లెస్ నిర్వహణేతర వ్యయాలు ఉన్నాయి. అవేంటంటే చెల్లించిన వడ్డీ ఒకటి ఉంది, 25,000 20,000 తీసేయండి. ఈ 2 కూడితే, ఇది మొత్తం కూడితే మనకి ఎంత వస్తుందంటే 25,000 వచ్చింది. ఇది ఒక 20,000 వచ్చింది. ఇప్పుడు ఈ 1,90,000 నుంచి 25,000 తీసేయాలి. 2,75,500 నుంచి 2,75,000 ఈ 2,75,500 నుంచి ఈ 20,000 తీసేయండి. తీసేస్తే 2,55,000 1,65,000 రావడం జరిగింది. దీనికి ఇప్పుడు యాడ్ నిర్వహణేతర ఆదాయం. నిర్వహణ ఆదాయాలు లేవు కాబట్టి ఇక్కడ ఏం కూడలా. ఇక్కడ నిర్వహణేతర ఆదాయాలు ఏంటంటే పెట్టుబడులపై వడ్డీ ఉంది. ఈ పెట్టుబడి మీద వడ్డీ 40,000 కూడితే మనకి ఈ 40 పెట్టుబడి మీద వడ్డీ టోటల్ 40,000. రెండో సంవత్సరం ఏమో 65,000. ఈ 1,65,000కి 40,000 కూడితే మనకి ఏమొస్తుందంటే 2,05,000 వచ్చింది. ఇక్కడ ఈ 2,55,500కి 65,000 కూడండి. కూడితే 3 లక్షల, ఇక్కడ చూడండి 3,20,500 వచ్చింది. ఇది పీబీటీ, పన్నుకు ముందు లాభం. సహజంగా పన్ను శాతం ఏమి చెప్పకపోతే 30%. 2,05,000 మీద 30% కడితే 61,500 వస్తుంది. 3,20,500 మీద 30% కడితే 96,150 వస్తుంది. ఈ 2,05,000 నుంచి 61,500 తీసేస్తే మనకి ఏమొస్తుందంటే నెట్ ప్రాఫిట్ అంటే పన్ను తర్వాత లాభము అనేది వస్తుంది. ఇట్లా మనం ఏం చేయాలంటే 2007 2008కి సంబంధించి తులనాత్మక ఆదాయ నివేదికను ముందుగా తయారు చేసుకున్న తర్వాత ఇప్పుడు ప్రతిదాన్ని కూడా కంపేర్ చేయాలి. ఈ 2007తో 2008 మొత్తాన్ని కంపేర్ చేయాలి. 2007లో ఎంత ఉంది? ఇది 15,50,000 ఉంది. చూడండి, 2007లో 15,50,000 ఉంది. చూడండి, రేవతి ఏంటి వచ్చింది.
ఈ 2007లో ఏముంది 15,50,000 ఉంది, ఇదేమో 17,10,000 ఉంది. అంటే దీనికంటే ఇది పెరిగింది కాబట్టి ప్లస్ గుర్తేస్తాం, పెరిగితే ప్లస్ వేస్తాం, తగ్గితేనేమో మైనస్ వేస్తాం. ఎంత పెరిగింది? 1,60,000 పెరిగింది. 17,10,000 మైనస్ 15,50,000 తీసేస్తే 1,60,000 ఉంది. అంటే ఇది 2007 కంటే 2008 మొత్తం పెరిగింది కాబట్టి ప్లస్ గుర్తేసి ఎంత పెరిగింది? 1,60,000 పెరిగింది. దీనికి ఇక్కడ శాతం కట్టాలి. శాతం ఎలా కడతామంటే శాతానికి సూత్రం ఏంటంటే ఈ పెరిగిన లేదా తగ్గిన మొత్తాన్ని ఏమంటే మార్పు అంటాం. మార్పు బై ఆధార సంవత్సరం. ఆధార సంవత్సరం అంటే మొదటి సంవత్సరం 2007, దీని ఆధార సంవత్సరం అంటాం. మార్పు అంటే 1,60,000 1,60,000 మార్పు 1,60,000 డివైడెడ్ బై 15,50,000 ఇంటూ 100 వేస్తే 10.3% వస్తుంది. మార్పు అంటే ఏంటంటే పెరిగిన లేదా తగ్గిన మొత్తం. మార్పు బై ఆధార సంవత్సరం 2000 సంవత్సరం విలువ బై మార్పు బై ఆధార సంవత్సరం విలువ ఇంటూ 100 అంటే మనకి ఎంత వస్తుందంటే 10.32 వస్తుంది. ఇక్కడ నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ అంశం అమ్మిన సరుకులు వ్యయం 12,50,000 ఉంది, ఇక్కడేమో 13 లక్షలు ఉంది. ఈ 13 లక్షల నుంచి 12,50,000 తీసేయండి. 12,50,000 తీసేస్తే మనకి 50,000 వచ్చింది. ఇప్పుడు ఈ 50,000 బై 12,50,000 ఇంటూ 100 వేస్తే మనకి 4% అనేది వస్తుంది. ఇప్పుడు ఇందులోంచి ఇందులో తీసేయకూడదు, ప్రతిదాన్ని కూడా దీని నుంచి దీన్ని కంపేర్ చేసి శాతాలు కట్టాలి. ఇప్పుడు చూడండి, మన నికర అమ్మకాల్లోంచి అమ్మిన సరుకులు వ్యయం తీసేస్తే 2007లోనేమో 3 లక్షలు వచ్చి 2007లో 3 లక్షలు వచ్చింది, 2008లోనేమో 4,10,000 రావడం జరిగింది. ఇప్పుడు ఈ 4,10,000 నుంచి 3 లక్షలు తీసేయండి. తీసేస్తే ఎంత వస్తుందంటే 1,10,000. ఈ 1,10,000 బై 3 లక్షలు 1,10,000 బై 3 లక్షలు ఇంటూ 100 వేస్తే 36.67% వస్తుంది. తర్వాత నిర్వహణ ఖర్చులు అందులో కార్యాలయ ఖర్చులు 80,000 ఉన్నాయి, ఇక్కడేమో 1,00,000 ఉన్నాయి. అంటే పెరిగింది కాబట్టి ప్లస్ గుర్తేస్తాం, 1,00,000 80,000 తీసేస్తాం, 20,000 వచ్చింది. 20,000 బై 80,000 ఇంటూ 100 25% వస్తుంది. అంటే సూత్రం ఏంటంటే మీరు ప్రతిదానికి కూడా మార్పు బై ఆధార సంవత్సరం విలువ అంటే మొదటి సంవత్సరం ఏదైతే ఇచ్చాడో దాని విలువ, మారిన విలువ బై ఆధార సంవత్సరం విలువ ఇంటూ 100 వేసి కడితే ఈ శాతం అనేది రావడం జరుగుతుంది. అదేవిధంగా అమ్మకపు ఖర్చులు 20,000 అమ్మకపు ఖర్చులు చూడండి, మనకి అమ్మకపు ఖర్చులు ఇక్కడ చూడండి 20,000 ఉన్నాయి, ఇక్కడేమో 26,500 ఉంది. అంటే పెరిగింది. ఎంత పెరిగింది? 6,500 పెరిగింది కాబట్టి ప్లస్ 6,500 వేస్తాం. 6,500 బై 20,000 ఇంటూ 100 32.5% రావడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ ఇక్కడ చూడండి, 2007లోనేమో 10,000 ఉన్నాయి పంపిణీ ఖర్చులు, 2008లోనేమో 8,000 అయినాయి. 2008లో మనకి 8,000 అయిపోయినాయి. 8,000 అయినాయి అంటే తగ్గినాయి. 2008లో అవి ఏమైనా తగ్గినాయి కాబట్టి వాటిని మనం ఏం చేయాలంటే తగ్గినాయి కాబట్టి తీసేయాలి. మైనస్ గుర్తు తగ్గిపోయినాయి కాబట్టి మైనస్ గుర్తు వస్తుంది. ఇప్పుడు ఈ మైనస్ 2,000 బై ఇక్కడ ప్లస్ అయితే ఇక్కడ ప్లస్ అవుతుంది, ఇక్కడ మైనస్ అయితే ఇక్కడ శాతాల్లో కూడా మైనస్ అవుతుంది. ఇప్పుడు 2,000 తగ్గింది, 2,000 బై 10,000 ఇంటూ 100 దట్ ఈజ్ ఈక్వల్ టు 20%. ఇట్లా ప్రతిదానికి కూడా చివరి వరకు కూడా మనం లెక్కించుకోవాలి. అంటే ఆధార సంవత్సరంతో పోల్చి వర్తమాన సంవత్సరం పెరిగిందా తగ్గిందా? సపోజ్ ఇక్కడ చూడండి, నిర్వహణ లాభం అనేది 1,90,000 ఉంది, ఇక్కడ ఎంత ఉంది? 2,75,500 ఉంది. అంటే పెరిగింది ఇది కాబట్టి ప్లస్ గుర్తేస్తాం, పెరిగింది కాబట్టి ప్లస్ గుర్తేస్తాం. ఎంత పెరిగింది? ఈ 2,75,500 నుంచి ఈ 1,90,000 తీసేస్తే మనకి ఎంత వస్తుందంటే 85,500 వస్తుంది. ఈ 85,500 వస్తుంది. ఈ 85,500 డివైడెడ్ బై 85,500 బై ఆధార సంవత్సరం విలువ 1,90,000 ఇంటూ 100 అప్పుడు ఎంత వస్తుంది? ప్లస్ 45% వస్తుంది. నెక్స్ట్ చూడండి, నిర్వహణేతర వ్యయాలు చెల్లించిన వడ్డీ ఇచ్చాడు. 2007లోనేమో 25,000 చెల్లించాడు, 2008లోనేమో 20,000 మాత్రమే చెల్లించాడు. అంటే 2007 కంటే 2008లో ఎంత తగ్గింది? మైనస్ 5,000 తగ్గింది. ఇప్పుడు ఈ 5,000 బై ఇది మళ్ళీ ఏం చేస్తామంటే 20,000 ఇంటూ 100 అప్పుడు ఎంత అవుతుందండి? మైనస్ 20% అవుతుంది. ఆ తర్వాత చూడండి 1,65,000 వచ్చింది. ఏంటి? 1,90,000 నుంచి ఈ 25,000 తీసేస్తే మనకి 1,65,000 వచ్చింది. ఇది 2,55,000 వచ్చింది. ఈ 2,55,000 నుంచి 1,65,000 మళ్ళీ తీసేయాలి. 1,65,000 తీసేస్తే ఎంత వస్తుందంటే 90,500 వచ్చింది. పెరుగుదల ఉంది కాబట్టి ప్లస్ 90,500 వేసాం. ఈ 90,500 డివైడెడ్ బై మళ్ళీ ఆధార సంవత్సరం విలువ 1,65,000 ఇంటూ 100 దట్ ఈజ్ ఈక్వల్ టు 54.85 రావడం అనేది జరుగుతుంటుంది.
ఇక ఆ తర్వాత చూడండి, పన్నుకు ముందు లాభము పీబీటీ, ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ 2,05,000, ఇదేమో 3,20,500. దీంతో పోల్చి చూసినట్లయితే 2007 విలువతో పోల్చి చూసినట్లయితే 2008 విలువ ఎక్కువగా ఉంది. కాబట్టి దీనికి ఇక్కడ ప్లస్ గుర్తు వేయాలి, నేను మర్చిపోయాను, మీరు వేసుకోండి ప్లస్. దీనికి ఏంటంటే ప్లస్ గుర్తు వేయాలి. ప్లస్ 1,15,500, 1,15,500 డివైడెడ్ బై 2,05,000 ఇంటూ 100 కడితే 56.34% అనేది రావడం జరుగుతుంది. దీని మీదను మరియు దీని మీద ఏం చేస్తామంటే పన్నులు కడతాం. ఇప్పుడు 30% పన్ను కడితే ఇక్కడేమో 61,500 వచ్చింది, ఇక్కడేమో 96,150 వస్తాయి, ఇక్కడేమో 96,150 అనేది వచ్చింది. తీసేస్తే మనకి ఏమవుతుందంటే నెట్ ప్రాఫిట్ నికర లాభం వచ్చింది. ఇదేమో 1,43,500 ఉంది, ఇక్కడేమో 2,24,350 ఉంది. దీంతో పోలిస్తే ఇక్కడ మళ్ళీ పెరుగుదల ఉంది. కాబట్టి ఇక్కడ మళ్ళీ ఏం చేస్తామంటే ప్లస్ గుర్తు వేస్తాం. ప్లస్ అని చెప్పి 80,850 డివైడెడ్ బై ఇది 80,850 డివైడెడ్ బై 1,43,500 ఇంటూ 100 వేస్తే మనకి ఎంత వస్తుందంటే 56.34 రావడం అనేది జరుగుతుంది. ముందు ఏం చేయాలంటే ఈ చివరి 2 కాలమ్స్ వదిలేసి ఈ వివరాలు 2007, 2008 సంవత్సరంతో మనకి చివరి వరకు ఏం చేస్తామంటే స్టేట్మెంట్ వేసుకుంటా వచ్చేస్తాం. ఏం చేస్తాం, ఈ స్టేట్మెంట్ ఇట్లా చివరి వరకు కూడా వేసుకుంటా వచ్చేయండి. స్టేట్మెంట్ వేసిన తర్వాత అప్పుడు ఈ కాలంకి 4వ కాలంకే రావాలి. 4వ కాలంకి వచ్చి పెరుగుదల ఉంటేనేమో ప్లస్ గుర్తు పెట్టాలి, తగ్గితేనేమో మైనస్ గుర్తు పెట్టాలి. అదేవిధంగా ఇక్కడ ఏ గుర్తు అయితే వచ్చినాయో చివరి కాలంలో కూడా అయ్యే గుర్తులు వస్తాయి. శాతం ఎలా కడతామంటే మార్పు బై ఆధార సంవత్సరం విలువ ఇంటూ 100 అట్లాగా చేయాలి. టైం అయిపోతుంది, మీకు ఏమైనా డౌట్ ఉంటే అడగండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 4-5 పాయింట్లు మళ్ళీ చెప్పండి సార్. 4-5 పాయింట్. ఓకే, ఈ 4వ పాయింట్ చూడండి. 4వ పాయింట్ ఎలా వస్తుందంటే 2007లో నికర అమ్మకాలు ఎంత చూడండి, 15,50,000 ఉన్నాయి. ఇక్కడేమో 17,10,000 ఉంది 2008లో. అంటే 2007తో కంపేర్ చేస్తే 2008లో పెరిగింది. ఎంత పెరిగిందంటే 17,10,000 మైనస్ మాట్లాడకండి, 17,10,000 మైనస్ 15,50,000. అంటే దీంతో కంపేర్ చేసి ఇక్కడ పెరిగింది. ఎంత పెరిగింది కాబట్టి ప్లస్ గుర్తేస్తాం. ప్లస్ గుర్తేస్తే ఎంత వస్తుంది, 1,60,000 వచ్చింది. అంతేనా, 1,60,000 వచ్చింది. ఇప్పుడు శాతం కట్టాలి దీనికి. ఈ 1,60,000 అంటే మార్పు విలువ బై ఆధార సంవత్సరం విలువ 1,60,000 డివైడెడ్ బై 15,50,000 ఇంటూ 100. 1,60,000 డివైడెడ్ బై 15,50,000 ఇంటూ 100 కడితే 10.32% వస్తుంది. 10.32%. అట్లా రెండు చూడండి. లెస్ అమ్మిన సరుకులు వ్యయం 12,50,000, ఇక్కడేమో 13 లక్షలు ఉంది. 13 లక్షల్లోంచి 12,50,000 తీసేస్తే 50,000 వచ్చింది. 4వ కాలం. ఈ 50,000 డివైడెడ్ బై 12,50,000 ఇంటూ 100. 50,000 డివైడెడ్ బై 12,50,000 ఇంటూ 100 కడితే ఎంత వస్తుంది, 50,000 బై మీరు మ్యూట్లో పెట్టుకోండి. 50,000 డివైడెడ్ బై 12,50,000 ఇంటూ 100 ఎంత అంటే 4% వచ్చే 4% వచ్చింది. ఆ తర్వాత మనం నికర అమ్మకాల నుంచి అమ్మిన సరుకులు వేయిని తీసేస్తే స్థూల లాభం వస్తుంది. స్థూల లాభం ఎంత వచ్చింది, ఇక్కడ 3 లక్షలు వచ్చింది, ఇక్కడేమో 4,10,000 వచ్చింది. ఇక్కడ ఎంత వచ్చింది, 3 లక్షలు వచ్చింది, ఇక్కడేమో 4,10,000 వచ్చింది. అంటే 2007లోనేమో 3 లక్షలు ఉంది, 2008లోనేమో 4,10,000 ఉంది. కాబట్టి పెరిగింది. కాబట్టి ఇక్కడ ప్లస్ గుర్తేస్తాం. ప్లస్ గుర్తేసి ఎంత పెరిగింది అంటే ఈ 2008లో ఉన్నటువంటి విలువ నుంచి 2007లో ఉన్న విలువ తీసేయాలి. 2008 విలువ నుంచి 2007 విలువ తీసేయాలి. అంటే 4,10,000 నుంచి 3 లక్షలు తీసేసినట్లయితే మనకి ఎంత వస్తుందంటే 1,10,000 రావడం అనేది జరుగుతుంది. దీనికి మనం శాతం కట్టాలి, పెరిగినా లేదా తగ్గిన శాతం. ఇదేంటంటే పెరిగినా లేదా తగ్గిన మొత్తం, తర్వాత పెరిగినా లేదా తగ్గిన శాతం, లేదా మార్పు మొత్తం, లేదా మార్పు శాతం అని కూడా రాసుకోవచ్చు. ఇక్కడ మార్పు ఎంత వచ్చింది, 1,10,000 వచ్చింది మార్పు. 1,10,000 డివైడెడ్ బై 3 లక్షలు. 1,10,000 డివైడెడ్ బై 3 లక్షలు ఏంట్రా, పై టోటల్ నుంచి కింద తీయాలండి. టోటల్ ఇదే నికర అమ్మకాల నుంచి అమ్మిన సరుకులు వేయిని తీసేయాలి. 15,50,000 నుంచి 12,50,000 తీసేస్తే 3 లక్షలు స్థూల లాభం వచ్చింది. ఇప్పుడు ఇక్కడ కూడా 2008లో కూడా అట్లాగే తీసేసాం. 17,10,000 నుంచి 13 లక్షలు తీసేస్తే ఏమొచ్చింది, స్థూల లాభం 4,10,000 వచ్చింది. ఇప్పుడు దీనికి కంపేర్ చేయాలి. 2008లో స్థూల లాభం 4,10,000 ఉంది, 2007లో స్థూల లాభం 3 లక్షలు ఉంది. అంటే 2007తో కంపేర్ చేస్తే 2008లో పెరిగిందా తగ్గిందా,
పెరిగింది సార్. పెరిగింది. ఎంత పెరిగింది? ఎంత లక్ష పెరిగిందంటే 1,10,000 లక్ష పెరిగింది. పది 4,10,000 మైనస్ 3,00,000 తీసేస్తే పెరుగుదల ఉంది కాబట్టి ప్లస్ గుర్తు పెడతాం. ప్లస్ గుర్తు పెట్టి 1,10,000 ఏసాం. దీనికి శాతం కట్టాలి. శాతం కట్టాలి అంటే ఈ మార్పు లేదా పెరుగుదల శాతం పెరిగిన మొత్తం 1,10,000 డివైడెడ్ బై 3,00,000 ఇంటూ 100 మార్పు బై సూత్రం గుర్తుపెట్టుకోండి. శాతం కట్టాలంటే ఒకటే సూత్రం. మార్పు బై ఆధార సంవత్సరం అంటే మొదటిచ్చిన సంవత్సరం 2007 సంవత్సరం విలువ ఇంటూ 100 మార్పు బై ఆధార సంవత్సరం విలువ ఇంటూ 100. ఇక్కడ ఆధార సంవత్సరం ఏమవుతుందంటే 2007 అవుతుంది. మొదటిచ్చిన సంవత్సరం 2007 కాబట్టి అది ఆధార సంవత్సరం అవుతుంది. శాతం కావాలి అంటే మార్పు మారిన విలువ బై ఆధార సంవత్సరం విలువ ఇంటూ 100 కడితే మనకి శాతం అనేది రావడం జరుగుతుంది. అట్లాగా ప్రతిదానికి కూడా ఇక్కడ 80,000 ఉంది, ఇక్కడ 1,00,000 ఉంది. చూడండి పెరుగుదల ఉంది. ఎంత ఉంది? పెరిగింది. ఎంత పెరిగింది? 20,000 పెరిగింది. 20,000 బై 80,000 ఇంటూ 100 మనకి ఎంత వస్తుందంటే 25%. ఈ రెడ్ ఏమని పోవా 25% రావడం అనేది జరుగుతుంది. సరే ఇట్లాగా రావడం అనేది ఇవి జరుగుతుంటది. మీకు ఏమైనా డౌట్ ఉందా? చెప్పండి ఇంకా. సార్ అర్థమైంది లేదు సార్. సార్ లేదు సార్. ఆ, అట్లాగా ఫస్ట్ ముందు మనం ఏం చేయాలంటే ఇది చిన్న లెక్క కాబట్టి మనకి ఈజీగా ఉంది. 2 సంవత్సరాలకు సంబంధించినటువంటి వివరాలు ఇస్తాడు మనకి. 2 సంవత్సరాలకు సంబంధించినటువంటి ఈ వివరాలతో ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఇన్కమ్ స్టేట్మెంట్ మొదటిది వివరాలు, రెండోది ఆదాయ సంవత్సరం, ఆ తర్వాత వర్తమాన సంవత్సరం ఇస్తాడు. ఆ తర్వాత 4వ కాలం 5వ కాలం కూడా పెట్టుకోండి. ఈ 4వ కాలాన్ని పెరిగినా లేదా తగ్గిన మొత్తం అన్నాం, దీన్ని మార్పు అని కూడా రాసుకోవచ్చు. అదేవిధంగా పెరిగినా లేదా తగ్గిన శాతం అన్నాం 5వ కాలాన్ని, దానిని మార్పు శాతము అని కూడా రాసుకోవచ్చు. రాసుకున్న తర్వాత అప్పుడు మనం 4వ కాలము 5వ కాలం అట్లా విడిచిపెట్టేసి ముందు 1, 2, 3 ఈ కాలం సంబంధించిన నివేదికను తయారు చేసుకోండి. ఫస్ట్ ఏం చేయాలంటే నికర అమ్మకాలు తీసుకోవాలి. ఫస్ట్ ఏం చేస్తాం మనం? నికర అమ్మకాలు తీసుకుంటాం. నికర అమ్మకాలు తీసుకుని ఆ నికర అమ్మకాల్లోంచి అమ్మిన సరుకుల వ్యయం ఎంత అయితే ఉందో దానిని మనం తీసేస్తే మనకి ఏమొస్తుందంటే స్థూల లాభము అనేది రావడం జరుగుతుంది. స్థూల లాభం అనేది వస్తుంది. స్థూల లాభం వచ్చిన తర్వాత ఏం చేస్తామంటే స్థూల లాభం వచ్చిన తర్వాత లెస్ నిర్వహణ ఖర్చులు మనకి ఇక్కడ 3 రకాలుగా ఉంటాయి. కార్యాలయపు ఖర్చులు, అమ్మకం ఖర్చులు, పంపిణీ ఖర్చులు అని చెప్పి 3 రకాలుగా ఉంటాయి. ఈ 3 అంటే ఇక్కడ అన్ని అంశాలన్నీ కూడా ఒక్కొక్కటే ఇచ్చాడు కాబట్టి డైరెక్ట్గా మనం వేసేసాం. అలా కాకుండా కార్యాలయ ఖర్చులు కొంచెం ఎక్కువగా ఉండొచ్చు, అమ్మకం ఖర్చులు కొన్ని ఎక్కువగా ఉండొచ్చు, పంపిణీ ఖర్చులు కొన్ని ఎక్కువగా ఉండొచ్చు. అప్పుడు ఏం చేస్తామంటే ఆ 3 విడివిడిగా వేసుకుని ఆ 3 కూడి స్థూల లాభం నుంచి తీసేస్తాం. మొత్తం నిర్వహణ ఖర్చులు వస్తాయి. మొత్తం నిర్వహణ ఖర్చు వచ్చిన తర్వాత మనం ఏం చేస్తామంటే స్థూల లాభంలోంచి దానిని తీసేస్తే అప్పుడు ఏమొస్తుంది? కొంత మొత్తం వస్తుంది. దానికి యాడ్ నిర్వహణ ఆదాయము అంటే ఉంటే అది యాడ్ చేయాలి. యాడ్ నిర్వహణ ఆదాయము అంటే వ్యాపార కార్యకలాపాలను నిర్వహించడం వలన సంస్థ సంపాదించినటువంటి ఆదాయాన్ని ఏమనిపిస్తామంటే మనం నిర్వహణ ఆదాయం అంటాం. వ్యాపార కార్యకలాపాల వలన సంస్థ సంపాదించినటువంటి ఆదాయాన్ని ఏమనిపిస్తామంటే నిర్వహణ ఆదాయం అని చెప్తాం. ఈ నిర్వహణ ఆదాయంలో ఏమేమి ఉంటాయి? నిర్వహణ ఆదాయాలు ఏమిటంటే ఖాళీ సంచుల అమ్మకం వలన వచ్చినటువంటి ఆదాయం, వచ్చినటువంటి కమిషన్, వచ్చిన డిస్కౌంట్ ఏవైనా ఉన్నట్లయితే నిర్వహణ ఆదాయాలుగా చూపుతాం. వాటిని కూడా కూడితే యాడ్గా నిర్వహణ ఆదాయాన్ని కూడాలి. నిర్వహణేతర ఆదాయాలను కూడా కూడాలి. నిర్వహణ ఆదాయాల్ని స్థూల లాభం నుంచి నిర్వహణ ఖర్చులు తీసేయగా కొంత మొత్తం వస్తుంది. దానికి ఈ నిర్వహణ ఆదాయాలు ఏమైనా ఉన్నట్లయితే అది కూడితే మనకు వచ్చేదాన్ని ఏమనిపిస్తామంటే నిర్వహణ లాభము, ఆపరేటింగ్ ప్రాఫిట్ అని చెప్తాం. నిర్వహణ లాభము, ఆపరేటింగ్ ప్రాఫిట్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఆపరేటింగ్ ప్రాఫిట్ అని చెప్పి చెబుతాం. దానికి అందులోంచి నిర్వహణ లాభం వస్తుంది. ఈ నిర్వహణ లాభంలోంచి లెస్ నిర్వహణేతర వ్యయాలు, నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్. నిర్వహణేతర వ్యయాలంటే నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ ఇవి లెక్కలో ఉంటాయి. మనకి నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ అంటే మనం ఇక్కడ చెప్పుకున్నాం చూడండి. నిర్వహణేతర ఖర్చులు అవేంటంటే ఆర్థికపరమైన ఖర్చులన్నీ కూడా నిర్వహణేతర ఖర్చులే అవుతాయి. అవేంటంటే చెల్లించిన వడ్డీ, తర్వాత బ్యాంక్ ఛార్జీలు, ఆ తర్వాత బ్యాంక్ ఖర్చులు, కమిషన్, ఇవన్నిటిని కూడా మనం ఏమనిపిస్తామంటే నిర్వహణేతర ఖర్చులు. ఆర్థికపరమైన ఖర్చులన్నింటినీ కూడా నిర్వహణేతర ఖర్చులుగా పరిగణిస్తాం. ఆ తర్వాత నిర్వహణేతర నష్టాలు, స్థిరాస్తుల అమ్మకంపై నష్టం, పెట్టుబడుల అమ్మకంపై నష్టం, వీటిని మనం ఇక్కడ తీసుకోవడం అనేది జరుగుతుంది. ఏంటంటే
నిర్వహణేతర వ్యయాలు అంటే ఆర్థికపరమైన ఖర్చులన్నీ కూడా నిర్వహణేతర వ్యయాలుగానే పరిగణించాలి. అవేంటంటే చెల్లించిన వడ్డీ ఇక్కడ ఒకటే ఉంది 25,000 ఉంది. ఇప్పుడు ఈ నిర్వహణ లాభం 1,90,000 నుంచి ఈ 25 దీన్ని టోటల్ చేసాం. ఈ రెండింటిని కూడా టోటల్ చేసాం. ఇట్లాగే ఈ రెండింటిని కూడా మనం టోటల్ చేయడం అనేది జరిగింది. కాబట్టి ఇక్కడ 20,000 వచ్చినాయి. ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు ఈ 2,75,500 నుంచి అక్కర్లేదు. ఈ 2,75,500 నుంచి ఈ 20,000 తీసేయండి. 2,75,500 నుంచి 20,000 తీసేయాలి. ఆ తర్వాత 1,90,000 నుంచి 25,000 తీసేస్తే మనకి ఏమవుతుంది అంటే ఇక్కడ 1,65,000 వచ్చింది. అదేవిధంగా ఇక్కడ 2,55,000 వచ్చింది. ఆ తర్వాత నిర్వహణేతర ఆదాయాలు, నిర్వహణ ఆదాయాలైనా కూడాలి, నిర్వహణేతర ఆదాయాలు కూడా రెండూ కూడా కూడాలి. నిర్వహణేతర ఆదాయాలంటే వ్యాపార సంస్థ తాను నిర్వహించేటువంటి కార్యకలాపాల వల్ల కాకుండా ఇతరత్రా సంపాదించేటువంటి ఆదాయాలని ఏమనిపిస్తామంటే నిర్వహణేతర ఆదాయాలు అంటాం. నాన్ ఆపరేటింగ్ ఇన్కమ్స్ అవేంటంటే పెట్టుబడుల మీద వడ్డీ, బ్యాంక్ డిపాజిట్ మీద వడ్డీ నిర్వహణేతర ఆదాయాల్లో ఉంటాయి. వాటిని ఈ నిర్వహణేతర ఆదాయాన్ని కూడా కూడాలి. కూడితే ఈ 1,65,000 ఉంది. ఇక్కడ 1,65,000 ఉంది. ఈ 1,65,000 ఉంది. ఈ 1,65,000కి ఈ 1,65,000కి ఈ 40,000 మనం కూడితే ఎంత వస్తుందంటే 2,05,000 రావడం. చూడండి, ఈ 1,65,000కి మనం ఈ 40,000 కూడితే 2,65,000 వచ్చింది. అదేవిధంగా ఈ 2,55,500కి ఈ 65,000 కూడితే 3,20,500 వచ్చింది. ఇప్పుడు దీన్ని ఏమనిపిస్తాం దీన్ని పన్నుకు ముందు లాభము అంటాం. ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్, పీబీటీ అంటాం. ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్. అందులోంచి 30% ట్యాక్స్ కట్టాలి. ఈ 2,05,000 మీద 30%, 3,20,500 మీద 30% కడితే 61,500, తర్వాత 96,150 అనేది రావడం జరిగింది. 61,500, 96,150 అనేది రావడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఇది తీసేస్తే మనకి ఇది 1,43,500, 2,24,350 నెట్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్, పన్ను తర్వాత ఆదాయం అనేది మనకి రావడం జరిగింది. పన్ను తర్వాత ఆదాయం అనేది మనకి రావడం అనేది జరిగింది. ఇట్లా మనకి అయిపోయిందా? టైం ఉండదు చెప్తాను. కాబట్టి ఏమవుతుందంటే పన్ను తర్వాత ఆదాయం అనేది వచ్చింది. ఇట్లా ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఫస్ట్ మనం తయారు చేసుకోవచ్చు. దీన్ని తయారు చేసుకోవాలి. వివరాలు హెడ్డింగ్ ఏమైనా పెడతామంటే 2007 మరియు 2008 సంవత్సరాలకు లిటిల్ ఫ్లవర్ కంపెనీ లిమిటెడ్ యొక్క తులనాత్మక ఆదాయ పట్టికని హెడ్డింగ్ పెట్టుకుని, తర్వాత ఫస్ట్ కాలం వివరాలు, ఆ తర్వాత 2007 సంవత్సరం, తర్వాత 2008 సంవత్సరం, ఆ తర్వాత పెరిగిన లేదా తగ్గిన మొత్తం. దీనిని ఏమని రాసుకోవచ్చు అంటే మార్పు మొత్తము అని రాసుకోవచ్చు. ఇది పెరిగిన లేదా తగ్గిన శాతము లేదా మార్పు శాతము అని కూడా మనం రాసుకోవచ్చు. మార్పు శాతం అని రాసుకున్న తర్వాత అప్పుడు ఏం చేస్తామంటే ఈ స్టేట్మెంట్ వేస్తాం. వివరాలు 2007, 2008కి సంబంధించి ఈ స్టేట్మెంట్ అంతా కూడా ముందు మనం స్టేట్మెంట్ వేసేసుకున్న తర్వాత అప్పుడు ఈ మార్పు శాతంలోకి వెళ్తాం. మార్పు శాతంలోకి వెళ్ళి మనకి 2007, 2008 సంవత్సరాలు ఇచ్చాడు. కాబట్టి ఆధార సంవత్సరం 2007 ఆధార సంవత్సరం అంటాం, 2008 వర్తమాన సంవత్సరం. ఇదేమో బేస్ ఇయర్. 2007 బేస్ ఇయర్, 2008 కరెంట్ ఇయర్. బేస్ ఇయర్, కరెంట్ ఇయర్. కాబట్టి ఆధార సంవత్సరంతో వర్తమాన సంవత్సరాన్ని పోల్చాలి. వర్తమాన సంవత్సరంలో ఎంత ఉంది? 17,10,000 ఉంది. ఆధార సంవత్సరంలో ఎంత ఉంది? ఇక్కడ 15,50,000 ఉంది. అంటే పెరిగిందా తగ్గిందా? దీంతో 2007తో పోల్చితే ఇది పెరిగింది. ఎంత పెరిగింది? పెరిగితేనేమో ప్లస్ అని రాసుకోవాలి, తగ్గితేనేమో మైనస్ అని రాసుకోవాలి. చూడండి, పెరిగితేనేమో ప్లస్ అని రాసాం, తగ్గితేనేమో మైనస్ అని రాయాలి. రాసి ఎంత పెరిగిందో 17,10,000 మైనస్ 15,50,000 ఎంత పెరిగింది? 1,60,000 పెరిగింది. 1,60,000 దీన్ని మార్పు అంటాం. ఈ 1,60,000 బై 15,50,000 ఇంటూ 100 కడితే మనకి శాతం వస్తుంది 10.32%. అట్లా ప్రతిదానికి కూడా శాతాలు కట్టాలి. పైనుంచి కింద సపోజ్ ఇప్పుడు 10.32 నుంచి 4 తీసేస్తే మనకి ఎంత రావాలి? ఈ రెండు కూడితే ఎంత వస్తుంది? మనకి 10 + 4 14% రావాలి. కాబట్టి అట్లా తీసేయకూడదు, పక్క దాంతో కంపేర్ చేయాలి. ఇప్పుడు కూడా వర్తమాన సంవత్సరంతో ఆధార సంవత్సరాన్ని కంపేర్ చేసి ఆ వచ్చినటువంటి విలువకు శాతం కట్టాలి. అంతేగాని ఈ రెండు కూడితే మనకి 14.32 వస్తుంది. ఈ రెండు కూడితే మనకి 14.32 వస్తుంది. కానీ ఇక్కడ ఎంత వచ్చింది? 36.67 వచ్చింది.
ఎట్లా వచ్చిందండి ఇది? వీటితో కంపేర్ చేయాలి. ఇప్పుడు ఈ 2 కంపేర్ చేయాలి. కంపేర్ చేస్తే 4,10,000 నుంచి 3,00,000 తీసేస్తే మనకి ఎంత వచ్చింది? 1,10,000 వచ్చింది. ఇది మార్పు అంశం. 1,10,000 బై ఆధార సంవత్సరం విలువ 3,00,000. 1,10,000 బై 3,00,000 ఇంటూ 100 అప్పుడు 36.7% అనేది వస్తుంది. ప్రతి దానిని కూడా వర్తమాన సంవత్సరంతో ఆధార సంవత్సరం విలువను పోల్చి ఆ వచ్చినటువంటి మొత్తానికి శాతం కట్టాలి. ఏంటంటే మార్పు బై ఆధార సంవత్సరం విలువ ఇంటూ 100. మార్పు బై ఆధార సంవత్సరం విలువ ఇంటూ 100 మనం కట్టినట్లయితే అప్పుడు మనకి ఏమవుతుందంటే ప్రతిదానికి కూడా అర్థమైందా లెక్క మీకు? ఎరా హలో, అర్థమైంది సార్. ఇంకేం డౌట్ ఉంటే చెప్పండి. అట్లా చేయాలి, ప్రతిదీ కూడా అట్లా కంపేర్ చేసుకోవాలి. లింక్ కింద లింక్ పెట్టకూడదా? వీడియో ఉంది ఇప్పుడు. ఓకే, ఇంకేం డౌట్ ఉంటే అడగండి. రా సార్ డౌట్ ఏమైనా ఉంటే అడగండి. సార్ ఇంకా మధ్యలో డిస్టర్బెన్స్ ఏదో వచ్చింది మనకి సరిగ్గా అర్థమైందా? అసలు లెక్క అర్థమైందా? అర్థమైంది సార్. అర్థమైంది సార్. అవన్నీ కూడా జాగ్రత్తగా ఇప్పుడు 4వ గుర్తుపెట్టుకోవాలి. పాయింట్ కూడా నాకు కనిపిస్తుంది. కొద్దిగా జాగ్రత్తగా అదే అవి ఏంటంటే మా పెరిగిన శాతము మార్పు పెరిగినా లేదా తగ్గిన శాతం దాన్ని మార్పు అంటాం. మార్పు శాతం కట్టాలి. ఇంకా 1 or 2 లెక్కలు మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే ఇక అర్థమవుతుంది ఈజీగా. ఇందులో మీకు ఓకే సార్. వాట్సాప్లో పెట్టేసి చూడండి. ఈ లింక్ యూట్యూబ్లో కూడా పెడతా, చూడండి ఓకే జాగ్రత్తగా. సార్. ఓకే, థ్యాంక్ యూ. సరే సార్. ఓకే.